వికసిత్ తెలంగాణ లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా రైజింగ్ పాలసీలకు రూపకల్పన చేస్తుంది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చే డిసెంబర్ 9న నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్లో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నూతన విధానాలను ఆవిష్కరించనున్న కొత్త పాలసీల ఆధారంగానే భవిష్యత్ తెలంగాణ రోడ్ మ్యాప్ ఉండబోతుంది. గ్లోబల్ సమ్మిట్లో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్స్తో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. కొత్తగా రూపొందించబోయే విధానాలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది. పాత విధానాలకు కొనసాగింపుగా ఉంటాయా లేక వినూత్న ఆలోచనలకు అద్దం పడతాయా అన్నది తెలియాల్సి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 8 నాటికి 2 ఏళ్లు పూర్తవుతుంది. 2 ఏళ్ల వేడుకల సందర్భంగా తెలంగాణ రైజింగ్ పేరిట గ్లోబల్ సమ్మిట్ 2025ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 9న ఈ సమ్మిట్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగానే తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వివిధ దేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించేలా శాఖల వారీగా పాలసీ డాక్యుమెంట్లు రూపొందించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్లో శాఖల వారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు వీలుగా పాలసీ డాక్యుమెంట్లు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ డాక్యుమెంట్లన్నీ ఈ నెలాఖరు కల్లా సిద్ధం చేయాలని ఆదేశించారు. వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సమ్మిట్కు రానున్న నేపథ్యంలో భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ పాలసీలపై సమీక్షలు నిర్వహించారు. విద్య, మద్యం, టూరిజం విధానాలపై విస్తృతంగా సమీక్షించారు. ఐటీ పాలసీలో పలు మార్పులు తీసుకురావాలని 2 ఏళ్లుగా కసరత్తులు చేస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పాలసీలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధానాలనే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సి ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని పథకాలను సొంతంగా రూపొందించి అమల్లోకి తెచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధానాలన్నింటినీ కొనసాగించడం లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చింది. అయితే 2 ఏళ్లు పూర్తి కావస్తోన్నా ఆ గ్యారంటీలన్నీ అమలు చేయలేకపోయారన్న విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. మారుతున్న కాలమాన పరిస్థితులు, ప్రజల డిమాండ్లకు అనుగుణంగా విధానాల్లో మార్పులు చేర్పులు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు.